శ్రీ గురుభ్యో నమ. ఈ కాలంలో మన హిందువుల్లో చాలామంది కూడా ఆచారాన్ని పాటించడం అనేది తక్కువ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆచారం ఏమవుతుందండి, అట్లనే పాటించాలనా, అది తాతల కాలంలో చెప్పారు కదా, ఇప్పుడు మేము ఈ కాలానికి తగినట్లు మేము ఉంటున్నాము అనుకొని. అంటే ఎప్పుడూ కూడా ఆచారము అనేది ఏంటి అంటే ప్రోటోకాల్, దాన్ని మార్చేదానికి సాధ్యం అనేది లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పురుషుల్లో కావచ్చు, స్త్రీలలో కావచ్చు, చాలామంది పురుషుల్లో యజ్ఞోపవీతం అంటే ఉపవీతం, జంజము అనుకొని అంటాం. ఇది వేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఇండ్లలో ఆచారం ఉంటుంది. ఈ కాలంలో చాలామంది వాటిని తీసి పక్కన పెట్టేస్తూ వస్తారు. అది ఎప్పుడూ కూడా తప్పు. ఎందుకు అంటే మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు వీళ్ళందరూ కూడా దాన్ని ధారణ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం దాన్ని కంపల్సరీగా మనం ధారణ అనేది చేస్తూ రావాలి. అదేవిధంగా ఆడవాళ్ళలో తాళిబొట్టును తీసి పక్కన పెట్టేయడం, మెట్టెలు తీసి పక్కన పెట్టడం, గాజులు తీసి పక్కన పెట్టడం, బొట్టు పెట్టుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా అశుభ లక్షణాలు. ఇప్పుడు కూడా నిరంతరం నుదుటన తిలకం ఉండాలి, చేతులకు గాజులు ఉండాలి. అంటే వివాహమైనటువంటి ప్రతి ఒక్క స్త్రీకి తాళిబొట్టు ఉండాలి, మెట్టెలు ఉండాలి. మన ధర్మాన్ని ఆచరిస్తూ వస్తారు. అప్పుడు ఆ ధర్మం అనేది మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది.